హలో ఆల్, నేను మీ కిరణ్. అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వ్లాగ్ అయితే చాలా స్పెషల్ వ్లాగ్. వీడియో మొత్తం చూసి మీ బ్లెస్సింగ్స్ని కమెంట్స్లో ప్లీజ్ టైప్ చేయండి. మా పిల్లలకి మీ బ్లెస్సింగ్స్ అయితే ఎంతో అవసరం, మీ ఎంకరేజ్మెంట్ కూడా. ఎందుకంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఆర్ కిడ్స్. పేరెంట్స్గా పిల్లలు ఏది అచీవ్ చేసినా మనకి అది పెద్ద అచీవ్మెంటే. సో కర్ణాటక స్టేట్ వాళ్ళు పిల్లల కోసం అని చెప్పి కర్ణాటక స్టేట్ మినీ ఒలింపిక్ గేమ్స్ కండక్ట్ చేశారు. అందులో భాగంగా మా పిల్లలు కయాకింగ్ అండ్ కెనోయింగ్ కేటగిరీలో డ్రాగన్ బోట్ రేస్లో పార్టిసిపేట్ చేశారు. సో ఈ కాంపిటీషన్స్ లైక్ కయాకింగ్ K1, K2, డ్రాగన్ బోట్ రేస్ అని అన్నీ కూడా బెంగళూరులో ఉన్న అల్సూర్ లేక్లో కండక్ట్ చేశారు. అయితే బెంగళూరులో ఉండే డిఫరెంట్ ప్లేసెస్ నుంచి పిల్లలు అయితే వచ్చారనమాట. బిలో 15 years ఏజ్ వరకు పిల్లలందరూ, 10 years నుంచి 15 years ఏజ్ పిల్లలందరూ వచ్చి పార్టిసిపేట్ చేశారు. అయితే ఈ వీడియోలో పిల్లలు ఫస్ట్ డే నుంచి, అంటే ఫస్ట్ డే ఆఫ్ ప్రాక్టీస్ సెషన్స్ నుంచి లాస్ట్ డే ఫైనల్ కాంపిటీషన్ మెడల్ సెరమనీ అయినంత వరకు కూడా అన్నీ క్యాప్చర్ చేసి ఈ వీడియోలో అయితే చూపిస్తాను. హోప్ మీరందరూ కూడా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఇదైతే ఫస్ట్ ప్రాక్టీస్ సెషన్, అంటే డైరెక్ట్గా వెళ్ళిపోలేరు కదా, స్టార్టింగే కాంపిటీషన్లోకి డైరెక్ట్గా వెళ్ళలేరు కాబట్టి వీళ్ళ కోసం అని చెప్పి ఒక 10-15 days ప్రాక్టీస్ సెషన్స్ అయితే కండక్ట్ చేశారు. ప్రాక్టీస్ నేర్పించారు. ఇది అల్సూర్ లేక్లోనే ప్రాక్టీస్ చేశారు. ఇదే ఫస్ట్ డే అనమాట. వాళ్ళు ప్రాక్టీస్ నేర్చుకుంటుంది. బోట్ ఎలా ఫార్వర్డ్ చేయాలి, బ్యాక్వర్డ్ ఎలా చేయాలి, ఇంకా చాలా టెక్నిక్స్ అయితే ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇక్కడ నేర్పించారనమాట. సో మా పిల్లలు అనేది కాంపిటీషన్ రోజు స్టార్ట్ అయింది కాదు, ఇలా కాంపిటీషన్ కండక్ట్ చేస్తారని తెలిసిన దగ్గర నుంచి స్టార్ట్ చేశారు. అండ్ అలానే మాకు అల్సూర్ లేక్ దగ్గర కనుక ఆల్సో మా హస్బెండ్ కూడా నేషనల్ కయాకింగ్లో నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ ఫర్ కంటిన్యూస్ 8 years. సో అలా అని మేము మా పిల్లల్ని ఏమీ ఫోర్స్ చేయలేదు. ఇలా కండక్ట్ చేస్తున్నారంట, ఆర్గనైజ్ చేస్తున్నారంట, మీరు ఆడతారా అంటే మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం, మేము నేర్చుకుంటాం అని చెప్పారు. సో అందుకని చెప్పి పిల్లలకి ప్రాక్టీస్ సెషన్స్కి కూడా తీసుకెళ్ళి నేర్పించాం. అలానే మధ్యలో ఇప్పుడు నేను చూపిస్తుంది ఇది YMC లేక్, కేఆర్పురంలో ఉన్న YMC లేక్ దగ్గర కూడా కోచింగ్ ఇస్తూ ఉంటారు పిల్లలకి. చాలామంది సివిలియన్ పిల్లలు కోచింగ్ తీసుకుంటారు కయాకింగ్, కెనోయింగ్లో. మెయిన్గా కయాకింగ్ K1 and K2 లో కోచింగ్ అయితే తీసుకుంటున్నారు. సో అక్కడ మాకు ఒక సండే రమ్మని చెప్పారనమాట. ఎందుకంటే అక్కడ నుంచి కోచే మాకు ఇలా ఆర్గనైజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు గ్రూప్స్ డివిజన్ కోసం అని చెప్పి రమ్మని అన్నారు. పిల్లల్ని కేటగిరీ వైజ్ డివైడ్ చేయాలి కదా. సో బోట్ రేసింగ్కి, కయాకింగ్కి, వాటికి అన్నిటికీ డివైడ్ చేయాలి కాబట్టి అక్కడికి రమ్మంటే అక్కడ కూడా వన్స్ గ్రూప్స్ డివైడ్ చేసిన తర్వాత అక్కడ ప్రాక్టీస్ సెషన్ కూడా చేశారు వీళ్ళు. సో ఇదైతే ఫైనల్ డే వచ్చేసింది. ఏంటి అంటే, సో ఫైనల్గా ఏ రోజు అయితే కాంపిటీషనో ఆ రోజు వెళ్తున్నారనమాట. ఇవి వాళ్ళకి ఇచ్చిన ID cards. సో ఇప్పుడు వాళ్ళ డాడీతోనే కాదు, ఇప్పుడు వాళ్ళ డాడీ ఒకలే అనుకున్నాం స్పోర్ట్స్ మ్యాన్ అని, ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా తయారయ్యారు. సో అలా మేము మా పిల్లల్ని ఎప్పుడు మేము ఫోర్స్ చేసింది అయితే లేదు. ఏదో ఎన్ని గేమ్స్ వచ్చు అని ఏం కాదు, అంటే మెడలే రావాలి అని ఏం కాదు, వాళ్ళు పార్టిసిపేట్ చేశారా లేదా అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. సో మా పిల్లలు అయితే అన్ని గేమ్స్ ఆడేస్తారు. మా చిన్నోడి దగ్గర అయితే ఒక పెద్ద లిస్టే ఉంటుంది. ఈవెన్ వాడు ఒక హాకీ స్టిక్ పట్టుకున్నా కూడా వాడు ఆ హాకీ వచ్చని కూడా ఆ లిస్ట్లో వేసేస్తాడు అనమాట. సో అలాగా ఆడుతూనే ఉంటారు ఏవేవో గేమ్స్ అయితే. నేనైతే మా చిన్నోడు భయపడతాడేమో, చేయలేడేమో, వాటర్ స్పోర్ట్స్ కదా అని అనుకున్నాను. బట్ డిసిప్లిన్ అండ్ డిటర్మినేషన్తో ఇద్దరు కూడా నేర్చుకొని కాంపిటీషన్ అయితే అటెంప్ట్ చేశారు. అండ్ ఇంకా ఇక్కడ ఏంటంటే K1, K2లో బోట్స్ అనేవి వాళ్ళే లేక్లోకి తీసుకొని వెళ్ళి పెట్టుకోవాలన్నమాట. సో కొద్దిగా వాళ్ళే, అవి అసలు వెయిట్ ఏమి ఉండవు, అంతా ఫైబర్తో చేసింది, వెయిట్ ఉండవు. సో ప్రతిరోజు కూడా కొత్తగా ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటారు, నేర్చుకోవాలి కూడా. లిటరల్లీ నాకైతే మ్యారేజ్ అయ్యి బెంగళూరు వచ్చినంత వరకు అసలు ఈ రోయింగ్ ఏంటి, కయాకింగ్ ఏంటి, ఇవేమి వీటి కోసం ఏం తెలియదు అసలు. నాకైతే జీరో నాలెడ్జ్. ఇప్పటికీ కూడా నాకేం అంతగా తెలియదు అనుకోండి. బ్యాలెన్స్, స్పీడ్, పవర్, ఎండ్యూరెన్స్, కయాకింగ్ అండ్ కెనోయింగ్లో ఇవన్నీ కూడా
మెంటల్ గేమ్స్ యాజ్ మచ్ యాజ్ ఫిజికల్ అనమాట. సో ఫైనల్లీ ద బిగ్ డే హ్యాస్ అరైవ్డ్. ఇక్కడైతే వాళ్ళు చేసిన అరేంజ్మెంట్స్ అన్నీ చూస్తున్నారు కదా. మాకైతే బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ కూడా వాళ్ళే పెట్టారు. సో బ్రేక్ఫాస్ట్ పిల్లలందరికీ ఈవెన్ మిల్క్, బనానాస్, స్పోర్ట్స్ మ్యాన్కి ఎలా అయితే పెడతారో సేమ్ అదే విధంగా చాలా బాగా ఆర్గనైజ్ చేస్తారు ఈ ఈవెంట్ అయితే. బోట్స్ అన్నీ లైనింగ్ అప్ చేస్తున్నారు అండ్ ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ చూస్తున్నారు కదా. పేరెంట్స్ అయితే లిటరలీ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ అనమాట వాళ్ళ పిల్లల పర్ఫార్మెన్స్ కోసం. అందులో నేను కూడా ఒకదాన్నే. ఎందుకంటే నాకు యాక్చువల్లీ వాటర్ చూస్తూ ఉంటేనే నాకు చాలా భయం. ఈవెన్ నేను లాస్ట్ టైం ఇంకొక అల్సూర్ లేక్ వీడియో చేశాను. అప్పుడు మేము బోటింగ్ చేస్తున్నప్పుడు కూడా నాకు ఏంటంటే అదో ఫోబియా లాగా అనమాట. వాటర్ చూస్తూ ఉంటేనే నాకు దాన్ని భయం వేస్తూ ఉంటుంది. అలాంటిది పిల్లలు అంటే లైఫ్ జాకెట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అందరికీ స్విమ్మింగ్ వచ్చి ఉండదు కదా. సో లైఫ్ జాకెట్స్ వేసుకున్నారు. యాజ్ ఎ పేరెంట్స్ డెఫినెట్లీ మనం నర్వస్ ఫీల్ అవుతాం. ఇక్కడ అందరూ పేరెంట్స్ కూడా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చారు. లైక్ కొల్లార్ అని ఇంకా ఏవో 2-3 రీజియన్స్ పేర్లు చెప్పారు, నాకు అంత గుర్తులేదు. సో పిల్లలకి పాలు ఇచ్చారు. మేమైతే బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడ చేసేసాము. అండ్ ఇవన్నీ ఇంకా స్టార్ట్ అవుతున్నాయి. యాక్చువల్లీ ఇక్కడ ఈ అల్సూర్ లేక్లో 2 days ఈవెంట్ అయితే జరిగింది. ఆ ఈవెంట్ అప్పుడు ఏంటంటే ఫస్ట్ డే నేను వెళ్ళలేదు, అప్పుడు మా పిల్లలది ఏం లేదు కూడా. K1 K2 అవుతున్నాయి. అయితే మార్నింగ్ సెషన్లో ఇది ఫైనల్ డే. ఈరోజు K2లో K1 K2లో కొన్ని పెండింగ్ ఉండిపోయినాయి అని చెప్పి కాంపిటీషన్లో అవి కూడా కండక్ట్ చేశారు. సో ఇక్కడైతే నేను బ్రేక్ఫాస్ట్ కూడా తినేస్తున్నాను. బ్రెడ్ జామ్ నాకు చాలా ఇష్టం, అది తింటున్నాను. ఇడ్లీ సాంబార్ కూడా పెట్టారు. సో అండ్ ఇంకిప్పుడు చూస్తే పిల్లలందరూ కూడా అసలు పిల్లలు ఎంత బాగా ఫ్రెండ్స్ అయిపోతారో కదా. కొత్త పాత అని లేదు, కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా కూడా వాళ్ళతో అటాచ్మెంట్ అనేది చాలా బాగుంటుంది. ఎంత వేగంగా ఫ్రెండ్స్ అయిపోతారు. సో ఇక్కడ అంతే ఇప్పుడు ఈ లేక్లోనే గేమ్స్ అయితే జరుగుతాయి అన్నమాట. అబ్బా ఈ కాయకింగ్ పిల్లలు, ఆడపిల్లలు మగపిల్లలు అని ఏం తేడా లేకుండా ఎంత బాగా ఆడారు అంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే నాకు అదొక హ్యాపీనెస్ అనమాట. నేనైతే లిటరల్లీ చిన్నప్పటి నుంచి ఏ స్పోర్ట్ కూడా నాకు రాదు, ఏ గేమ్ కూడా నాకు రాదు, నేనేమీ నేర్చుకోలేదు. సో నాకు అలాంటిది ఎవరైనా పిల్లలు ఆడుతున్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది. సో నువ్వా నేనా అనేటట్టుగా పోటీ పడ్డారు. నాకైతే ఎంత హ్యాపీ అనిపించిందో. అంటే ఇంకా లాస్ట్ మూమెంట్లో వీళ్ళు వచ్చేస్తారా పలానా ఆ బోట్ కలర్స్ ఉంటాయి కదా, ఈ బోట్ ఫస్ట్ వచ్చేసారు అన్నప్పటికీ మనకి ఇంకా ఇటు సైడ్ నుంచి ఇంకొకరు వచ్చి క్యాచప్ అవుతూ ఉంటారు. ఇట్ వాజ్ రియల్లీ అమేజింగ్ షో. చాలా బాగా అనిపించింది చూడడం ఆ ఎగ్జైట్మెంట్. యాజ్ అ పేరెంట్స్గా మనం డెఫినెట్లీ నర్వస్ ఫీల్ అవుతాం, బట్ ఆల్సో ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్. నేనైతే జస్ట్ బీయింగ్ రిప్రజెంటింగ్ హియర్. ఏ పెద్ద అచీవ్మెంట్ ఏదో అంటే అదే ఒక పెద్ద అచీవ్మెంట్లా ఫీల్ అయిపోతాను. అంత బాగా అంటే పిల్లల్ని అలా ఎంకరేజ్ చేయడం పేరెంట్స్గా కూడా అది బెస్ట్ పార్ట్. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది నాకు. అండ్ ఇక్కడైతే రేస్ స్టార్ట్ అయిపోయింది. అండ్ కిడ్స్ చూడండి ఎంత బాగా ప్యాడ్లింగ్ చేస్తున్నారో. అండ్ పేరెంట్సే ఇక్కడ స్పెక్టేటర్స్. మనకి పేరెంట్స్ ఎంత బాగా చీరప్ చేస్తున్నారంటే, ఇంకా నేను యాక్చువల్లీ డ్రోన్ షాట్స్ కూడా కొన్ని ఉండేవి, అవి కూడా పెడదాం అనుకున్నాను కానీ బట్ నాకు నా వరకు రాలేదు డ్రోన్ షాట్స్. సో నాకు ఎంతవరకు మాకు అయినాయో లైక్ ఏంటంటే కాంపిటీషన్ అవుతున్నప్పుడు మనం పక్కన ఓబియంలో వెళ్తున్నాం కూడా వాళ్ళకి డిస్టర్బెన్స్లా అనిపిస్తుంటుంది. సో అందుకని చెప్పి బట్ స్టిల్ క్లోజప్ మూమెంట్స్ కూడా కొన్ని మా హస్బెండ్ అయితే తీశారు. ఆ వీడియోస్ కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. చూడండి పిల్లలు ఎంత బాగా చేస్తున్నారో. ఈ బోట్లో సింగిల్ పర్సన్ కూర్చొని ఆడుతున్నది ఇది కాయకింగ్ 1 అంటే K1. ఏదైతే బోట్లో ఇద్దరు డబల్స్ కూర్చొని ఆడతారో అది K2 కాయకింగ్ 2. సో చిన్న పిల్లలు ఎంత అంటే 6th class 6th 7th class చదువుతున్న పిల్లలు కూడా బోటింగ్ చేస్తున్నారు. ఈవెన్ 3rd 4th class పిల్లలు కూడా ఈ కాయకింగ్ బోట్ నడుపుతుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అసలు భయమే లేదు, భయపడకూడదు అన్నట్టుగా ఉన్నారు వాళ్ళైతే. ఎంత బాగా ఆడారో. లిటరల్లీ దీస్ గర్ల్స్ ఆర్ స్టోలెన్ మై హార్ట్ ఆ రోజు. అండ్ చాలా అంటే చాలా బాగా ఆడారు. దే వాన్ ద మెడల్స్ టూ.
ఈ డిటర్మినేషన్స్ చూస్తే ముచ్చటేస్తుంది అసలు పిల్లలకి. ఆ డిసిప్లిన్ కానీ తప్పకుండా అంటే ఏదో ఒక స్పోర్ట్లో ఉంచాలి పిల్లల్ని అనేటట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ నేను అన్నీ కవర్ చేశాను. పేరెంట్స్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అండ్ ఈ రేస్ ఏదైతే అయిందో K1 K2 అయిపోయిన తర్వాతే వాళ్ళకి మెడల్ సెరమనీ కూడా అయిపోయింది. మార్నింగ్ సెషన్కి మార్నింగ్ ఒకరు చీఫ్ గెస్ట్గా వచ్చారు. అది కూడా కర్ణాటక స్టేట్ అఫీషియల్స్ చీఫ్ గెస్ట్గా వచ్చి వాళ్ళే మెడల్స్ ఇచ్చేశారు. మెడల్ సెరమనీ అయింది. అండ్ ఆఫ్టర్నూన్ నుంచి నెక్స్ట్ మా పిల్లలు ఆడేది జరిగింది. సో అప్పుడు మళ్ళీ వేరే అఫీషియల్స్ వచ్చారు, కర్ణాటక స్టేట్ అఫీషియల్సే వచ్చి వాళ్ళు మెడల్ సెరమనీ అయితే చేశారు. అండ్ ఇక్కడ చూస్తున్నారా, మనం అనుకుంటాం ఈ బ్లూ బోర్డ్ ఫస్ట్ వచ్చేస్తుందేమో అని అనుకుంటున్నాను నేనైతే. ఇంకా లాస్ట్ వచ్చేస్తుంది అని అనుకునేటప్పటికి ఇటు నుంచి ఇంకో బోట్ వచ్చి క్యాచప్ అయిపోయి ఫస్ట్ వచ్చేస్తాడు. ఎల్లో బోట్ వెళ్ళింది కదా తను అనమాట, లలిత్. చాలా బాగా ఆడారు. అండ్ ఇది K2. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇద్దరిద్దరు ఆడుతున్నారు. ఒక బోట్లోనే 2 పిల్లలు. అండ్ ఇందులో గర్ల్స్ బాయ్స్ అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. సూపర్బ్ షో, ఎక్సలెంట్, అసలు చాలా బాగుంది. అంటే ఎంత నువ్వా నేనా అనేటట్టుగా పోటీ పడ్డారనమాట. అండ్ ఇంక ఇక్కడ కోచ్ సార్ మహేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎంత థ్యాంక్ యూ చెప్పినా కూడా తక్కువే. అండ్ ఇది బోట్ రేస్, డ్రాగన్ బోట్ రేస్ అనమాట. ఇందులో మా పిల్లలు పార్టిసిపేట్ చేశారు. సో ఇది మా హస్బెండ్కి ఇంకా నేను చాలా రిక్వెస్ట్ చేస్తే అప్పుడు ఆయన వేరే బోట్లో వెళ్ళారనమాట. వెళ్ళి అప్పుడు తీశారు. ఎందుకంటే మేము ఆడియన్స్గా కూర్చొని వీడియో షూట్ చేస్తున్నది వేరు, అక్కడ లైవ్లో లైక్ పక్కన వేరే బోట్లో వెళ్ళి ప్యారలల్గా వాళ్ళని క్లోజప్లో తీయడం అనేది వేరు కదా. ఇది యాక్చువల్లీ స్టార్టింగ్ పొజిషన్. మాకు మేము కూర్చునే దగ్గర, పేరెంట్స్ కూర్చునే దగ్గర స్టార్టింగ్ పొజిషన్ కనిపించదు. సో నేనేమంటానంటే మా హస్బెండ్కి మీరు వెళ్ళి OBMలో వెళ్ళి అక్కడి నుంచి వీడియో షూట్ చేయండి అని అడిగితే లాస్ట్గా ఒప్పుకున్నారు. ఆయన కూడా ఇదే గేమ్ కాబట్టి కాయకింగ్ ప్లేయర్ ఆయన. సో ఆయనకి తెలుస్తుంది కదా, మనం అంటే ఏదో చెప్తూ ఉంటాం వీడియో తీసేయండి అని చెప్పి. బట్ వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది కిరణ్, మనం వాళ్ళని ఆ వాటర్ మూమెంట్ ఏదో డిస్టర్బ్ అవుతుంది వాళ్ళకి అని చెప్తున్నారు. సో అట్లీస్ట్ ఆ లాస్ట్లో వెళ్ళారులేండి, వెళ్ళి తీశారు. ఇది ప్యారలల్గా ఉన్న షార్ట్స్ అనమాట. నాకైతే లిటరలీ నా గుండె ఎంత ఫాస్ట్గా 10 ఇంతలు వేగంగా కొట్టుకుందనమాట ఆ రోజు. ఎవ్రీ స్ట్రోక్, ఎవ్రీ పుష్ ఫార్వర్డ్ షోస్ దేర్ ప్యాషన్. ఎంత బాగుంది అంటే పిల్లలు, అంటే నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకంటూ ఏ గేమ్ రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకనే నేను అంత ఎగ్జైట్మెంట్ ఏమో. వీళ్ళు ఆడారనే కాదు, నాకు ఏ పిల్లలు గేమ్ ఆడుతున్నా కూడా నేను చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతాను. నా మైండ్లో, నా గుండెల్లో చాలా హ్యాపీనెస్ ఎక్కువైపోతుంది అనమాట. అంటే 10 ఇంతలు ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది, వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది. చాలా బాగా ఆడుతున్నారు, అయ్యో ముచ్చటేసేస్తుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా అంటే చాలా ఇష్టం. అంటే ఇంక ఇక్కడ మేము పేరెంట్స్గా అయితే ఇంకా అరుపులు అనమాట. ఇదంతా చూస్తున్నారు కదా, ఇది డ్రాగన్ బోట్ రేస్ అల్సూర్ లేక్లో కండక్ట్ చేశారు ఈ కాంపిటీషన్ అంతా కూడా. అండ్ ఇక్కడైతే ఈ గేమ్ అయిపోయిన తర్వాత, ఇది యాక్చువల్లీ డ్రాగన్ బోట్ రేస్ 500 మీటర్స్ రేస్ అండ్ అలానే 200 మీటర్స్ రేస్ కూడా కండక్ట్ చేశారు. సో మా పిల్లలకైతే 500 మీటర్స్ రేస్లో బ్రాంజ్ మెడల్ వచ్చింది. సో మా పిల్లలు ఆడే టీం నేమ్ ఏమో బెంగళూరు రూరల్ నుంచి ఆడుతున్నారు. సో మా పిల్లలకి చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళ హ్యాపీనెస్, ఎక్సైట్మెంట్ చాలా అంటే చాలా హ్యాపీ. ఇలాంటి మూమెంట్స్ మీ లైఫ్ లాంగ్. సక్సెస్ అనేది ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ విన్నింగ్ మెడల్స్, అలా అనేం కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ పుషింగ్ లిమిట్స్ అండ్ గివింగ్ యువర్ బెస్ట్. నేనైతే అదే చెప్తాను.
అంటే భయపడకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళారు, ఒక అడుగు వేశారు. అదే వాళ్ళు పెద్ద సక్సెస్ అని నేనైతే ఫీల్ అవుతాను. ఇక్కడ పేరెంట్స్ అయితే పాపం చాలా దూరం నుంచి వచ్చారు. వాళ్ళు లంచ్ అది కూడా వాళ్ళకి అంటే లంచ్ కుక్ చేసుకొని కూడా తెచ్చుకున్నారు ఇక్కడికి. పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటే అబ్బా హ్యాపీనెస్సే చెప్పలేమన్నమాట ఇంకా అసలు. అండ్ ఇంకా రేస్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత మాకైతే పేరెంట్స్ అందరినీ ఇక్కడ కూర్చోబెట్టి ఇంక ఇప్పుడు మెడల్ సెరమనీ. అండ్ ఇక్కడ కర్ణాటక స్టేట్ అఫీషియల్స్ వచ్చారు, స్పాన్సర్స్ అండ్ చీఫ్ గెస్ట్స్ అందరూ, వాళ్ళంతా వచ్చి పిల్లలందరికీ కూడా K1 K2 రేస్, డ్రాగన్ బోట్ రేస్, 500 మీటర్స్ 200 మీటర్స్ మెడల్స్ అందరికీ ఫెలిసిటేట్ చేసి ఇన్స్పైరింగ్ వర్డ్స్ చెప్పారు. వాళ్ళకి చాలా మోటివేటింగ్గా అనిపించింది ఆ స్పీచ్ కూడా. అండ్ ఇక్కడ వాళ్ళ డాడీ ఆనందం చూడండి, అంతే కదా. అండ్ ఈ లెగసీ, డాడ్స్ లెగసీ కంటిన్యూ చేస్తారా లేదా మా పిల్లలు అనేది కూడా చూడాలి నెక్స్ట్. అండ్ మై కిడ్స్ 1 బ్రాంజ్ మెడల్ ఇన్ కర్ణాటక స్టేట్ మినీ గేమ్స్. ఇక్కడ వాళ్ళని అడిగాను హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ అని. అడిగితే వాళ్ళేమొచ్చి గోల్డ్ కోసం ట్రై చేసాం బట్ స్టిల్ వి గాట్ బ్రాంజ్ అని అన్నారు. నో డోంట్ వరీ, ఏం పర్వాలేదు, వీఆర్ హ్యాపీ విత్ వాట్ యూ హ్యావ్ వన్ ఇట్ బట్ యూ వాట్ ఇట్ అని చెప్పి మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఇక్కడ ఇప్పుడు మెడల్ సెరమనీ అనమాట. వీళ్ళంతా కూడా కర్ణాటక స్టేట్ అఫీషియల్స్ అండ్ కోచెస్కి మేమైతే చాలా we are very grateful to coaches, all the coaches who have given the practice sessions for our kids, coaches ki, organizers ki and all the parents akkadiki vachin vallandariki, support chesin parents andariki thank you so much. We are so grateful. Mahesh sir, meeku చాలా thank you. And most importantly, hats off to all these young athletes who worked so hard and made us proud. మమ్మల్ని చాలా అంటే హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా చేశారు. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. అలానే కమెంట్స్లో మా పిల్లల్ని బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.